హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు రెస్టారెంట్ స్టైల్లో దొండకాయ ఫ్రై చేసి చూపిస్తానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దొండకాయ, పసుపు, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు, మెంతి పౌడరు. ఇది కావాల్సిన ఆయిల్, కోకోనట్ పౌడరు, పోపు గింజలు, పల్లీలు. ఫ్రై కదండి, ఖచ్చితంగా పల్లీలు అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని వాష్ చేసుకొని కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలండి. పొడవుగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి, బాగుంటాయి. నెక్స్ట్ ఏంటంటే పచ్చిగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలండి, పండినవి తీసుకోకూడదు. తీసుకుంటే ఏంటంటే వాటర్ ఎక్కువ వచ్చి ఫ్రై అంత బాగుండదు. చూడండి, ఇలా పండినటువంటివి నేను ఏం చేస్తానంటే పప్పులో వేస్తానండి. టమాటా వేసి పప్పు చేస్తే చాలా బాగుంటుంది. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాండీ పెట్టుకున్నాము, అది హీట్ అయింది. దానిలో మనం సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై అంటే కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. అయితే ఇందులో చిన్న టిప్ ఏంటంటే అండి, మనం పల్లీలు వేస్తాం కదా, అవి ముందు రోస్ట్ చేసుకొని పెట్టుకుంటే, అంటే కర్రీలో పోపు గింజల తర్వాత కాకుండా ఇలా ముందు ఫ్రై చేసి మనం పెట్టుకున్నట్టయితే కర్రీ అంతా అయిపోయిన తర్వాత వేసుకుంటే అవి మనం తినేటప్పుడు కూడా క్రిస్పీగా ఉంటాయండి. మీరు కూడా ఇలానే చేయండి. పోపు గింజల తర్వాత కాకుండా ఇలా వేయించి పక్కన పెట్టుకుంటే మన కర్రీ తర్వాత అయిపోయిన తర్వాత మిక్స్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అన్నట్టు, మెత్తబడవు. చూడండి ఫ్రెండ్స్, రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం తీసి ఒక బౌల్లో సపరేట్ చేసుకుందాము. ఇలా ఆయిల్ లేకుండా బౌల్లో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు గింజలు వేసేద్దాం. ఇవి చిటపడుతుండగానే గ్రీన్ చిల్లీ, కరివేపాకు ఫ్రెండ్స్ కర్రీలు వేసేసాను. ఇప్పుడు మనం దీనిలో కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలు వేసేద్దాం. ఇలా పొడవుగా కట్ చేసుకుని తొందరగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే బాగుంటుందండి. పచ్చి వేసుకోవాలి, నేను మీకు చెప్తాను కదా, బాగా పండిపోయినవి మాత్రం వేసుకోకూడదండి. ఇలా కలిపి ఒక 1 minute మూత పెట్టి తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూసుకున్నాము. చూడండి, ఇలా మగ్గే వరకు మాత్రమే మనం మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసి ఒక 5 minutes తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు దీనిలో మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. 1 స్పూను సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకోవద్దు. ఏంటంటే మీకు చెప్పా కదా, ఇంత ముందు ఉన్న స్టేజ్ వరకు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకుంటే వాటర్ వచ్చేస్తుంది, ఇది ఫ్రై అవ్వదు అన్నట్టు. ఇలానే ఒక 2 minutes మళ్ళీ ఫ్రై చేసుకొని అప్పుడు కారం వేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ అంటే కారం వేసేసుకున్నాము. వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేయాలి. మరీ గట్టిగా తిప్పేసినా కూడా మెత్తగా అంటే ఫ్రై అయ్యి ఉంటాయి కాబట్టి చిదురవుతాయి, కాబట్టి స్లోగా ఫ్రై చేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు మనం కొంచెం ఫ్రై అయిపోయిందిగా, కారం కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనము ఎండు కొబ్బరి పొడి వేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా ఒక 2 minutes ఫ్రై చేస్తే బాగుంటుంది. ఒక 2 minutes వెయిట్ చేసి. ఫ్రెండ్స్, కర్రీ కంప్లీట్ అయిపోయింది. మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీలను వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఫైనల్గా వచ్చేసింది కాబట్టి, ఇంకా అయిపోయింది కాబట్టి కర్రీ ఇప్పుడు వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. దొండకాయ ఫ్రై అంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు కొంచెం ఫ్రీగా ఉంటారో అప్పుడు చేసుకోవడం బెటర్. ఎందుకంటే హడావుడిగా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంటే కష్టం. వీటిని కట్ చేసుకోవడము టైం పడుతుంది, ఫ్రై అవ్వడము టైం పడుతుంది. సో మనం కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తే బెటర్. Yes, curry completed friends. Thank you friends, thank you for watching. Please like, share, subscribe my channel.